హాయ్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రమాదేవి, జగదీష్ ఇద్దరు రోజాపై శాండ్లియర్ వేసి ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తారు. అలా మదర్స్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉంటే రోజాని కాపాడుకోవటానికి చామ్ చాటుగా ఉండి గమనించుకుంటూ ఉంటుంది. వీళ్ళేం ప్లాన్ చేశారు అని చుట్టూ గమనించుకుంటూ ఉంటే అప్పుడే శాండ్లియర్ కాస్త రోజాపై పడిపోతూ ఉంటుంది. అది గమనించేసిన చామ్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి రోజాని పక్కకు లాగేస్తుంది. శాండ్లియర్ కాస్త కింద పడి మొక్కలైపోతుంది. ఏయ్, నువ్వేంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం పని ఇక్కడ అని రమాదేవి అరుస్తూ ఉంటే, అదేంటి రమా, చామ్ రావటం వల్లే రోజా ప్రాణాలతో బయటపడింది, నువ్వు అందుకు సంతోషించాలి కానీ ఎందుకు వచ్చావు అని ఇలా తిడుతున్నావు ఏంటి అని బామ్మ హర్ష అరుస్తూ ఉంటారు. అది కాదమ్మా, మా అమ్మ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇక్కడే ఉండిపోయాయి, వాటి కోసం వచ్చానని చెప్పి చామ్ తప్పించేసుకుంటుంది. చంద్రిక ఇచ్చి పంపించేసేయి అని చెప్పడంతో చామ్ ఆ హాస్పిటల్ రిపోర్ట్స్ ఉన్న బ్యాగ్ను పట్టుకొని బయటికి వచ్చేస్తుంది. తర్వాత రమాదేవి, జగదీష్ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలాగైనా సరే ఆ రామచంద్రయ్య ప్రాణాలు మనం జైల్లో తీసి తీరాల్సిందే. ఇప్పుడు మనం జైలుకు వెళ్దాము, విఐపీ లాగా వెళ్ళి అందరం భోజనాలు పంచుదాము. రామచంద్రయ్యకి మాత్రం విషం కలిపిన స్పెషల్ భోజనం ఇస్తాను, అప్పుడు అది తిని వాడు చేస్తాడు. ఒకవేళ అది కుదరకపోతే రెండో ప్లాన్గా నువ్వు మనుషుల్ని అరేంజ్ చేసి కత్తితో పొడిచి ప్రాణాలు తీసేయమని చెప్పేసే అన్నయ్య అని రమాదేవి జగదీష్కి ప్లాన్ చెప్తూ ఉంటే రోజా వినేస్తుంది. వెంటనే చామ్ దగ్గరికి వెళ్ళి రమాదేవి చేసిన ప్లాన్ మొత్తం చెప్పటంతో ఇక చామ్ పరుగులు పెడుతూ జైలుకు వెళ్తుంది. సార్, మా నాన్న ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి సార్, నేను కలవాలి సార్ అని అడుగుతూ ఉంటే, లోపల విఐపీలు ఉన్నారమ్మా, నువ్వు వెళ్ళటం కుదరదు అని ఇన్స్పెక్టర్ చామ్ని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతూ ఉంటారు. ఆల్రెడీ రమాదేవి ఇక విషం కలిసిన భోజనాన్ని ఖైదీలందరికీ ఇస్తూ రామచంద్రయ్యకి మాత్రం విషం కలిసిన భోజనాన్ని ఇస్తుంది. రామచంద్రయ్య రమాదేవి వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. అయితే రామచంద్రయ్య ఆ భోజనం తినడు. అన్నయ్య, రెండో ప్లాన్ అమలు చేసేసాయి అని రమాదేవి చెప్పటంతో జగదీష్ రౌడీలకి సైగ చేస్తాడు. ఖైదీల వేషంలో ఉన్న రౌడీలు ఇక రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి రామచంద్రయ్యని కత్తితో పొడి చేస్తారు. కత్తిపోటుతో రామచంద్రయ్య కుప్పకూలుతూ ఉంటే రమాదేవి చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. చామ్ని లోపలికి వెళ్ళనివ్వటం లేదని చెప్పి అక్కడ కానిస్టేబుల్ దగ్గర ఉన్న ఒక కత్తిని తీసుకొని పీకపై పెట్టుకొని నన్ను లోపలికి వెళ్ళనిస్తారా లేదా, మా నాన్నని నేను కాపాడుకోవాలి అని చామ్ పోలీసుల్ని బెదిరిస్తూ ఉంటుంది. మరి రామచంద్రయ్య ప్రాణాలతో బయటపడతాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.